జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తో కలిసి మైదానంలో పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థినులకు, అధికారులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు 75వ గణతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందరో అమరవీరులు ఎనలేని త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఈ సందర్భంగా ఆ మహనీయుల స్మృతి స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వం తీసుకువస్తుంది. ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో గడిచిన 4 సంవత్సరాల్లో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 633 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 466 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కేసీ కెనాల్లో భాగమైన ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట కింద 11,000 ఎకరాలకు మైలవరం జలాశయం నుండి ఖరీఫ్ పంటలకు కాపాడడం జరిగింది. మైలవరం జలాశయం నుండి చాపాడు చెరువు కింద